హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఈరోజు అయితే మా బర్రె ఈనిందండి. చూడండి, మొత్తం ఇంతకుముందు అయితే బురదలా వండుకొని బురద పూసుకుంది. ఈరోజు డెలివరీ అయింది కాబట్టి ఇక నీట్గా కడిగేస్తున్నాం. మన దగ్గర ఏంది కొబ్బరి బూర ఉంటుంది కదా, దాంతో నీట్గా కడిగేసుకోవాలా. దాంతో రాస్తే పోతుంది ఇదంతా. ఇక దోమల బాధకి అట్లా అంతా పూసుకుంటాయి, కరవకుండా ఉండదు. అందుకే ఇక ఇప్పుడు నాకైతే ఒక 4-5 బకెట్ల నీళ్ళు పట్టినాయి కడగదందుకు. దానికి కడిగిన తర్వాత ఎల్లిపాయలు దంచుకోవాలా. మళ్ళీ నూనెని కొంచెం మనం ఇంట్లో వాడే నూనెని వేడి చేసుకొని రెండింటిని అయితే ఒక దగ్గర మిక్సీ చేసుకోవాలా. ఇవి మిక్సీ చేసుకొని బర్రె డెలివరీ అయింది కాబట్టి దాని వీపు మీద ఇది మంచిగా కలిపి రాయాలండి. ఎందుకంటే మొత్తం దోమలు ఈగలు ఉంటాయి కదా, అవి రాకుండా ఉంటాయి ఈ వాసనకు, వెల్లుల్లి వాసనకు. బర్రెలు ఎప్పుడు డెలివరీ అయినా మేమైతే ఇంతే చేస్తాము. మాకు మా అత్తమ్మ వాళ్ళు చెప్పారు, అప్పటి నుంచి అయితే మేము ఇట్లనే చేస్తున్నాము. ఆ వెల్లుల్లి వాసనకు అవి ఇక దోమలు ఈగలను రావు. డెలివరీ అయినాక కొంచెం అది ఈగల కోసం దోమల కోసం అది ఊరికే కొట్టుకుంటుంది కదా, ముందు జాగ్రత్త కోసం అని ఇక మొత్తం ఇక దీనికి వెనుక సైడు మొత్తం ఇది రాసుకోవాలా. మంచిగా రాసుకున్న తర్వాత ఇదైతే మొత్తం రాసేసినాం కదా, మనము ఇక చిన్న దూడకు పాలు కూడా పట్టించుకోవాలా. మాకైతే 3 రోజుల నుంచి టెన్షన్ ఉండే ఎప్పుడు డెలివరీ అవుతుందో ఏమో అని. ఎందుకంటే మేము ఇంటికాడ ఉంటాము, ఈ షెడ్ ఏమో ఊరికి చివరన ఉన్నది. నైట్ అయితే ఇట్లా వేరే ఇంకొక బర్రె ఉంది కదా, ఏమన్నా అంటుందేమో అని కొంచెం భయం ఉండే. కానీ ఇది ఈరోజు మధ్యాహ్నం కాకముందే 11ంటికే డెలివరీ అయింది. అది కూడా గడి కోసుకొస్తామనేంత టైంలోనే అయిపోయింది. చూడండి, ఇప్పుడే పుట్టింది, పాలు తాగుతుందట. చిన్నగా ఉంది దుడ్డు, అయితే చిన్నగా పుట్టింది, మంచిగా ఉంది. దీనికి పాలు తాగస్తలేదు, పాలు పట్టిస్తున్నా. ఇట్లా గుద్దుతుంది వాళ్ళ అమ్మని పాలకి, దానికి చపరి వస్తలేదు. దీనికి నొసలికి ఒక చిన్న మచ్చ ఉంది, తెల్లది. తోకకు కూడా మచ్చ ఉంది, వాళ్ళ అమ్మకు అంతే ఉంది. దీనికైతే నొసలికి తెల్ల మచ్చ వచ్చింది. చూడండి, ఆడ వచ్చింది. తోకకు కూడా తెల్లగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.